నేను జగ్గంపేట మండలంలో 1998 టీచర్గా పనిచేస్తున్నాను. మేము కోరుకునేది ఒకటే, మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మాకు ఉద్యోగం 25 సంవత్సరాలు నష్టపోయిన తర్వాత 50 సంవత్సరాల వయసులో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అందువల్ల అందరూ కూడా మాకు ఇచ్చినటువంటి 4000 ఉద్యోగాల్లో ఇంచుమించు ఇప్పటికే 1500 మంది వరకు రిటైర్ అయిపోయారు. రోజు కూడా రిటైర్మెంట్ అయిపోతున్నారు. చాలామంది మా టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని 62 సంవత్సరాలు చేసి ఆదుకోవాలని, ఇంకా టీచర్గా పనిచేయాలనేటువంటి కోరికని అందరూ కూడా వెలిబుచ్చడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మాకు 11 నెలల జీతాన్ని ఇస్తున్నారు, 12 నెలల జీతాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా 32,000 జీతం మాత్రమే ఇస్తున్నారు. అందువల్ల జీతభత్యాల ప్రకారం కానీ, 11 నెలల జీతం ప్రకారం కానీ, సర్వీస్ ప్రకారం కానీ అన్ని రకాలుగానే మేము అన్యాయం అయిపోయి ఉన్నాం. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం అంతా తెలుసు. దయచేసి ఆయన మమ్మల్ని ఆదుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్య మీద దృష్టి పెట్టాలి. హానరబుల్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తలుచుకుంటే మా పని చిటికలో అయిపోతుంది. సార్ లోకేష్ గారు, మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంటీఎస్ని ఆదుకుని మా కుటుంబాలను కాపాడాలని, మేము కూడా సమాజంలో గౌరవంగా తిరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తున్నాం. సమాన వేతనం లేదు, సమాన పని మాత్రమే ఉంది. దయచేసి అర్థం చేసుకుని మమ్మల్ని త్వరితగతిన పర్మనెంట్ చేయండి సార్. థ్యాంక్ యూ.